గ్యాస్ యూజ్డ్ టు ప్రివెంట్ ఆక్సిడేషన్ ఆఫ్ చిప్స్ ఈస్. సో చిప్స్ను ఆక్సీకరణ నిరోధించడానికి ఉపయోగపడేటటువంటి వాయువు ఆక్సిజన్ కాదండి. ఎందుకంటే ఆక్సిజన్ ఉంటే ఆల్రెడీ ఆక్సిడేషన్ అవుతుంది కాబట్టి ఏ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నైట్రోజన్ కరెక్ట్. సో కారణం ఏంటంటే నైట్రోజన్ ఉన్నప్పుడు అది ఏ విధమైన చర్యకు గురి కాదు, సో పర్టికులర్ ఆక్సిడేషన్ గురి కాదు కాబట్టి సో నైట్రోజన్ కరెక్ట్ ఆన్సర్గా ఉంటుంది. సో హైడ్రోజన్ ఎందుకు కాదంటే సో హైడ్రోజనీకరణ జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు కాబట్టి కాదు. సో ఆర్గాన్ కూడా కాదండి. సో అల్టిమేట్గా బి, సో నైట్రోజన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ సోడియం సల్ఫైడ్ రియాక్ట్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ a gas with unpleasant smell is produced. This gas with unpleasant smell is ఓకే. సోడియం సల్ఫైట్ ఇక్కడ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చెరజరినప్పుడు ఒక రకమైనటువంటి వాసన, కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన కలిగినటువంటి అసహ్యకరమైనటువంటి వాసనతో కూడిన వాయు ఉత్పత్తి అవుతుంది. సో ఈ వాయువు ఏంటి అన్నాడండి, సో హైడ్రోజన్ సల్ఫైడ్. ఇది ఇక్కడ అసహ్యకరమైన వాయువు, అన్ప్లెజెంట్ స్మెల్ అంటే సో కుళ్ళిన కోడిగుడ్ల వాసన కలిగినటువంటి వాయువు రోటెండ్ ఎగ్ స్మెల్ అంటారు. సో అలాంటి కలగజేసేది ఏంటి అంటే సో ఇక్కడ H2S ఒకటే. ఎందుకంటే హైడ్రోజన్కు ఆ స్మెల్ ఉండదు, సల్ఫర్ డయాక్సైడ్కి ఆ స్మెల్ ఉండదు, సల్ఫర్ ట్రయాక్సైడ్కు ఆ స్మెల్ ఉండదు. సో డైరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు సో క్వశ్చన్లో హైడ్రోజన్ సల్ఫైడ్కే సో డిఫరెంట్ అంటే అన్ప్లెజెంట్ సో రోటెండ్ ఎగ్ స్మెల్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ అల్టిమేట్గా ఏ H2S. సో వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద వాటర్ ఆన్ కెల్విన్ స్కేల్? కెల్విన్ స్కేల్ ప్రకారంగా సో నీటి ఘనీభవన స్థానం ఎంత డైరెక్ట్ ఉంటుందండి 273.15K. ఓకే. సో ఇవన్నీ రాంగ్, ఇంత ఉండదు, సో ఇంత తక్కువ ఉండదు, ఇంత ఎక్కువగా ఉండదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ 273.15 కెల్విన్లు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్? సో క్రింది వాటిలో ఏవి విద్యుదయస్కాంత తరంగాలు అన్నాడండి. సో ఆల్ఫా రేస్ కాదు, ఎందుకంటే ఆల్ఫా రేస్ బీటా రేస్ అనేటివి సో ఇక్కడ ఏదైనా రేడియోధార్మిక పదార్థం విఘటనం చెందినప్పుడు సాధారణంగా ప్రకృతిలో వెలువడతాయి కాబట్టి సో ఏ అండ్ డి కాదండి. సో ఆడబుల్ వేవ్స్ అసలు దానికి మీనింగే లేదు కాబట్టి ఇది రాంగ్. సో అల్టిమేట్గా ఎక్స్రేలు అనేటివి సో కరెక్ట్ ఆన్సర్ సి. ఎక్స్రేలు, ఎక్స్ కిరణాలు అనేటివి సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెజల్స్ క్యారీ సో బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ టు వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీ ఎక్సెప్ట్ ద లంగ్స్? ఈ క్రింది వాటిలో ఏది ఊపిరితిత్తులకు తప్ప మిగతా అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది అన్నాడండి. ఏం లేదు, ఇక్కడ డైరెక్ట్గా చెప్పుకోవచ్చు మనం మహాధమని. ఓకే. సో ఇది చెప్పుకోవచ్చు మహాధమని సి. ఓకే. ఇక్కడ సో మహాశిర ఉండాలి, ఇక్కడ మహాశిర ఇది కూడా రాంగ్ అండి. సో ఎందుకంటే మహాధమని దీన్ని ఆరోటా అంటామండి. ఓకే. సో బి ఇక్కడ ఆరోటా. ఇది గుండె నుంచి బయలుదేరి శరీర భాగాలకు అన్నింటికి సో మొత్తానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. సో ఇక్కడ పల్మరీ ఆర్టరీ కాదు, ఎందుకంటే పల్మరీ ఆర్టరీ అనేది సో ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేస్తుంది కాబట్టి కాదు. పల్మరీ వీన్ కాదండి, ఎందుకంటే సో పల్మనరీ వీన్ పుప్పుస సిర అనేది సో ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని తీసుకొస్తుంది కాబట్టి అది కూడా రాంగే. సో వెనా కావా సో మహాశిర. సో ఈ మహాశిర సో మొత్తం శరీర భాగాల నుంచి అన్నింటి నుంచి రక్తాన్ని గుండెకు తీసుకొస్తుంది, చెడు రక్తాన్ని, కాబట్టి ఇది రాంగు. సో అల్టిమేట్గా ఆరోటా. ఓకే. అంటే మహాధమని సో గుండె నుంచి ప్రారంభమై అన్ని శరీర భాగాలకు రక్తాన్ని సో తీసుకుపోతుంది కాబట్టి ఇదే శాఖోపశాఖలుగా చీలి అన్ని శరీర భాగాలకు రక్తాన్ని అందిస్తుంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఆన్సరు బి ఆరోటా. ఆయోటా అంటాము, ఆరోటా కరెక్ట్. మహాధమని సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెయిన్ థింకింగ్ పార్ట్ ఆఫ్ ది సో హ్యూమన్ బ్రెయిన్ అన్నామండి. ఓకే. సో ఇక్కడ సో ఫోర్ బ్రెయిన్ ఇది ఆన్సర్. హిండ్ బ్రెయిన్ కాదు, మిడ్ బ్రెయిన్ కాదు, సెరిబెల్లం, ఎందుకంటే ఇవన్నీ సో వేరువేరు వాటి వేరువేరు భాగాల్ని వేరువేరు పనులను నియంత్రిస్తాయి. ఇక్కడ ఒకటే ఫోర్ బ్రెయిన్ అనేది సో కరెక్ట్ ఆన్సర్. ద డస్ నాట్ ఫంక్షన్ అండ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్ హ్యూమన్స్. ఈ క్రింది వాటిలో ఏది విసర్జక అవయవంగా పనిచేయదు అంటే లంగ్స్ పనిచేస్తుందండి, ఎందుకంటే CO2ను విసర్జించి సో విసర్జక అవయవంగా పనిచేస్తుంది. స్కిన్ పనిచేస్తుందండి, ఎందుకంటే చెమటలో లవణాలు, నీరు, చాలా కొద్ది మొత్తంలో యూరియా ఉండి సో అది విసర్జక అవయవంగా పనిచేస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ పనిచేయదండి, ఎందుకంటే స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగు అనేది
కేవలం ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. సో కాబట్టి స్మాల్ ఇంటెస్టైన్ అది సో కాదు. ఇక్కడ నాట్ అన్నారు కాబట్టి ఆన్సర్ సి, చిన్న పేగు. అండ్ లార్జ్ ఇంటెస్టైన్ కూడా సో ఖచ్చితంగా మనకు విసర్జక అవయంగా పనిచేస్తుంది. ఎందుకంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అంతా కూడా దాని ద్వారానే బయటికి వెళ్తాయి కాబట్టి సో ఇక డి కూడా రాంగే. సో అల్టిమేట్గా స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగ్ అనేది సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సైనకోబాలమైన్ ఈజ్ అ మ్యాన్ మేడ్ విటమిన్ ఆఫ్ డాష్. సో ఇది డైరెక్ట్గా ఉందండి, విటమిన్ B12. ఓకే, సో ఎందుకు ఇది విటమిన్ B12 అంటున్నామంటే విటమిన్ B12 యొక్క రసాయనిక నామము సైనకోబాలమైన్ మీథైల్ కోబాలమైన్ అనే పేరుతో పిలుస్తారు. సో ఇక్కడ సైనకోబాలమైన్ అంటే కోబాల్ట్ ఉండే విటమిన్ కాబట్టి సో సైనకోబాలమైన్ అన్నాము. సో B6 కాదు, B1 థయామిన్ ఇది కూడా కాదు, B2 రైబోఫ్లావిన్ కాదు. సో అల్టిమేట్గా ఆన్సర్ వచ్చేసి మీకు సో B12 సైనకోబాలమైన్ అనేది సో విటమిన్ B12ని ఆ పేరుతో సో పిలుస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరల్ డిసీజ్? ఈ క్రింది వాటిలో ఏది లైంగికంగా సంక్రమించే వైరల్ వ్యాధి అంటారు? అంటే ఏ వైరల్ వ్యాధి లైంగికంగా సంక్రమిస్తుంది అని అన్నాడండి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు సిఫిలిస్ కాదండి, ఈ సిఫిలిస్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి సో అది కాదు. జాండిస్ అనేది లైంగిక వ్యాధి కాదు. ఓకే, గనేరియా అనేది లైంగిక వ్యాధి అన్నప్పటికీ అది బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి కాదు. ఇక మిగిలింది ఎయిడ్స్. సో ఎయిడ్స్ను కలగజేసేది HIV అన్నది ఒకరి నుంచి ఇంకొకరికి సో లైంగికంగా సంక్రమిస్తుంది కాబట్టి ఇక్కడ సో సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరల్ డిసీజ్ అనేది ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఆన్సర్ వచ్చేసి డి. అపార్ట్ ఫ్రమ్ న్యూక్లియస్ ఆఫ్ ద సెల్, విచ్ టూ సెల్ ఆర్గనెల్స్ హ్యావ్ దేర్ ఓన్ రైబోజోమ్స్ అండ్ ఓన్ DNA? ఓకే, సో ఇక్కడ కణంలో కేంద్రకంలో కాకుండా ఇతర ఏ కణాంగాలలో DNA మరియు రైబోజోములు ఉంటాయి అన్నారు. సో ఇక్కడ ప్లాస్టిడ్స్ అండ్ మైటోకాండ్రియా కరెక్ట్. సో ఇక్కడ ప్లాస్టిడ్స్ అంటే ఇక్కడ మనం క్లోరోప్లాస్ట్ హరితరేణువులు అనుకోవచ్చు. హరితరేణువు మరియు మైటోకాండ్రియా రెండింటిలోనే కేంద్రకంలో కాకుండా DNA ఉంటుంది. ఈ DNAని ఎక్స్ట్రా న్యూక్లియర్ DNA, సో కేంద్రక బాహ్య DNA అంటాం. రైబోజోములు ఉంటాయి కాబట్టి సో వీటిని అటానమస్ బాడీస్ అంటాం. తమ పనులను తమ విధులను తామే నిర్వర్తించుకుంటాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏగా ఉంటుంది. సో ఇక ఇవన్నీ కాదండి, లైసోజోములు కాదు కాబట్టి బి రాంగ్ అవుతుంది. గాల్గి బాడీస్ కాదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో గాల్గి బాడీస్ ఇక్కడ ఉంది కాబట్టి రాంగ్ అవుతుంది. అల్టిమేట్గా ఏంటి అంటే ప్లాస్టిడ్స్ అండ్ మైటోకాండ్రియా. క్లోరోప్లాస్ట్ అనేది ఒక రకమైన ప్లాస్టిడ్ కాబట్టి, హరితరేణు ఒక రకమైన ప్లాస్టిడ్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ప్లీ. సో ఏంటండి, ఏ ప్లాస్టిడ్స్ అండ్ మైటోకాండ్రియా కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్.